హలో. సారీ మా డిస్టర్బెన్స్. ఫోన్ వచ్చింది ప్రిన్సిపల్ సారు. ఓకే. సో ఎక్కడ వరకు ఎక్కడ పీపీటీ కనపడుతుంది కదా? హలో. ఓకే. సో ప్రిమిటివ్ Yes, డేటా madam. టైప్స్. ఓకే. ప్రిమిటివ్ డేటా టైప్స్లో ఫస్ట్ వన్ ఈజ్ క్యారెక్టర్. క్యారెక్టర్ మీన్స్ characters are declared by using char data type. Here character means single character, any character, any symbol, any special symbol or any digit or any alphabetic character. Okay, any character that is enclosed within single quotes, then it is called as a character. So to store the character variable in memory, it takes 1 byte. ఓకేనా. సో ఏదైనా ఒక క్యారెక్టర్ వేరియబుల్ను మెమరీలో స్టోర్ చేయడానికి 1 బైట్ స్టోరేజ్ అవసరం అవుతుంది. ఓకేనా. ఇక్కడ క్యారెక్టర్కు కంట్రోల్ స్పెసిఫికేషన్ అంటే ఏంటి? టు రీడ్ ద క్యారెక్టర్ వేరియబుల్ వీ నీడ్ ద కంట్రోల్ స్పెసిఫికేషన్ %c అనట. అంటే మనం ఏదైనా క్యారెక్టర్ వేరియబుల్ను క్యార్ ఏ ఈక్వల్ టు సమ్ జెడ్ అని వాల్యూ ఇచ్చాం. ఆ క్యారెక్టర్ వేరియబుల్ను ప్రింట్ చేయాలనుకుంటే ప్రింట్ఎఫ్ %c అని యూజ్ చేయాలి. %c ఈజ్ ఏ కంట్రోల్ స్పెసిఫికేషన్ ఆఫ్ ద క్యారెక్టర్ వేరియబుల్. ఓకేనా. సో నెక్స్ట్ కమింగ్ టు ఇంటీజర్. హియర్ ఇంటీజర్ మీన్స్ numerical values without any precision, without any points. అంటే ఫర్ ఎగ్జాంపుల్ numerical values without precision means 10, 20, 30, 40, 3, 4, 5, 6 అంటే without points, without any decimal points, then that values are called as a integer. Okay. So integers are the main signed integers, unsigned integers. Signed integers అంటే ఏంటి? signed, unsigned అంటే. unsigned integers అంటే ఏంటి? signed integers అంటే ఏంటి? హలో చెప్పండి. signed integers అంటే ఏంటి? unsigned integers అంటే ఏంటి? సైన్ అంటే ప్లస్ మైనస్ ఉండే మన అన్సైన్ అంటే మాడ్యులర్. The number is the positive or negative. నెగిటివ్. Unsigned integers means the number is only the positive number. Okay. So unsigned integers means that the number is the only positive number, then it is a unsigned. Signed means whether it is a positive or negative. Okay. Next here integers are signed unsigned category. Next float means any numbers with decimal points, then it is called as a float. Here floats are the 3 types. Floating point numbers are the 3 types. enti float, double, long double. Okay. Float means the number with single precision, then it is called as a float. Single precision ante enti 5.8 అంటే పాయింట్ తర్వాత ఎన్ని నెంబర్స్ ఉంటాయి? ఒక్క నెంబర్ మాత్రమే ఉంటుంది. పాయింట్ తర్వాత ఒక్క నెంబర్ ఉంటే ద నెంబర్ ఈజ్ బిలాంగింగ్ టు ద ఫ్లోట్ కేటగిరీ. పాయింట్ తర్వాత 2 డెసిమల్ పాయింట్స్ పాయింట్ తర్వాత 2 నెంబర్స్ ఉంటే దట్ ఈస్ ద డబుల్. మోర్ నెంబర్స్ ఉంటే పాయింట్ తర్వాత మోర్ నెంబర్స్ ఉంటే దెన్ ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ ఎ లాంగ్ డబుల్. ఓకేనా. సో ఫ్లోట్ అంటే ఏంటి? పాయింట్ తర్వాత సింగిల్ డిజిట్ మాత్రమే. డబుల్ అంటే పాయింట్ తర్వాత 2 డిజిట్స్. లాంగ్ డబుల్ అంటే పాయింట్ తర్వాత డబుల్ ప్రెసిషన్ అంటే 2 ప్రెసిషన్ అంటే 2 డిజిట్స్ ఉంటాయి. లాంగ్ డబుల్ అంటే ఏంటి? మోర్ ప్రెసిషన్ వాల్యూస్ ఉంటాయి. అంటే పాయింట్ తర్వాత మోర్ నెంబర్ ఆఫ్ వాల్యూస్ ఉంటాయి. ఓకేనా. సో ఇక్కడ ఫ్లోట్కి %f, డబుల్ లాంగ్ డబుల్ ఇలాంటప్పుడు ఏం యూజ్ చేస్తాం? %LF యూజ్ చేస్తాం. ఓకేనా. సో అలాగే ఇంటీజర్కి ఏంటి? %d యూజ్ చేస్తాం. ఓకేనా. సో కంట్రోల్ స్పెసిఫికేషన్. ఇంటీజర్కు మెమరీ స్టోరేజ్ ఎంత అవుతుంది? 2 bytes అవుతుంది. ఫ్లోట్కు 4 bytes, డబుల్కు 8 bytes, లాంగ్ డబుల్కు 10 bytes. ఓకేనా. సో ఇంటీజర్కు 2 bytes, ఫ్లోట్కు 4 bytes, డబుల్కు 8 bytes, లాంగ్ డబుల్కు 10 bytes. ఓకే. సో ఇది మెమరీలో ఒక ఫ్లోట్ వేరియబుల్ను తీసుకోవడానికి స్పేస్ 4 bytes, డబుల్కి అయితే 8 bytes, లాంగ్ డబుల్కు 10 bytes. ఓకే. సో నెక్స్ట్ కమింగ్ టు void means if the function not return any values. If the main function or any other function cannot return any values, then that function is declared as a void. ఏదైనా ఒక ఫంక్షన్కు
రిటర్న్ టైప్ కానీ రిటర్న్ వాల్యూస్ కానీ లేకపోతే అలాంటి ఫంక్షన్స్ను వాయిడ్ అని డిక్లేర్ చేయాలి. ఒకవేళ డిక్లేర్ చేయకపోతే కంపైలర్ ఖచ్చితంగా ఎర్రర్ ఇండికేట్ చేస్తుంది. హియర్ ఫంక్షన్ కెనాట్ రిటర్న్ వాల్యూస్, సో ప్లీజ్ డిక్లేర్ ద ఫంక్షన్ యాజ్ ఏ ఫంక్షన్ రిటర్న్ టైప్ యాజ్ ఏ వాయిడ్ అని ఎర్రర్ చూపిస్తుంది. అంటే ఏంటి, ఫంక్షన్ నుంచి ఏ రిటర్న్ వాల్యూస్ లేనప్పుడు ఆ ఫంక్షన్ను ఆటోమేటికల్గా రిటర్న్ టైప్ వాయిడ్ అని ఇండికేట్ చేయాలి. ఇవి మా ప్రిమిటివ్ డేటా టైప్స్. ఇవి ప్రిమిటివ్ డేటా టైప్స్ ఆర్ ద important concept in every programming language. Okay, next coming to derived data types. Derived data types are the arrays, pointers and functions are the derived data types. Here we are discussing briefly about the derived data types. So first one is the array. Array is a team. Array is a collection of similar items that have the common name. Ante enti a of 10 ante a of 0, a of 1, a of 2, a of 3, a of 4, a of 6, a of 8, a of 9 up to 9, because array index starts with 0. A of 10 means 0 to 9. So ఈ 0 to 9 elements కు కామన్ నేమ్ ఉంది a అని. a of అంటే ఈ array means ఏంటి, collection of elements, that elements collection of similar elements, because array stores the, here integer array stores the only integer numbers, floating point array stores the only floating point numbers, character array stores only characters. అంటే because array contains the similar kind of elements, they have the common name. అంటే ఏంటి, a of 10 0 to 9 elements కు నేమ్ ఏంటి, ఏనే. అంటే array means collection of similar elements, they have the common name. Arrays classification ఏంటి, సింగిల్ dimensional arrays, 2 dimensional arrays, multi dimensional arrays. సింగిల్ dimensional array means array with single subscript. అంటే array నేమ్ తర్వాత సింగిల్ బ్రాకెట్స్ ఉంటాయి, సింగిల్ బ్రాకెట్స్. ఫర్ ఎగ్జాంపుల్ a of 10 సింగిల్ బ్రాకెట్ ఉంటే అరే నేమ్ తర్వాత సింగిల్ సబ్స్క్రిప్ట్స్ అంటారు, దానిలో బ్రాకెట్స్ ఏమంటారు, సబ్స్క్రిప్ట్స్ అంటారు. సైజ్ని ఇండికేట్ చేస్తాయి. అరే సైజ్ని ఇండికేట్ చేయడం కోసం హియర్ వీఆర్ యూజింగ్ ద సబ్స్క్రిప్ట్స్. ఓకేనా, హియర్ సబ్స్క్రిప్ట్స్ సింగిల్ సబ్స్క్రిప్ట్స్ ఉంటే దాన్ని సింగిల్ డైమెన్షనల్ అరే అంటారు. అరే నేమ్ తర్వాత 2 సబ్స్క్రిప్ట్స్ ఉంటే 2 డైమెన్షనల్ అరే అంటారు. అరే నేమ్ తర్వాత మోర్ దెన్ సబ్స్క్రిప్ట్స్ ఉంటే దానిని మల్టీ డైమెన్షనల్ అరేస్ అంటారు. Okay na, so that is the brief information about the arrays. Next coming to the pointer. What is meant by pointer? Pointer is a variable. Variable means variable is a name which stores the value. Variable is a name which stores the value. వేరియబుల్ అనేది వాల్యూని స్టోర్ చేసుకుంటుంది. బట్ పాయింటర్ వేరియబుల్ అంటే ఏంటి, పాయింటర్ వేరియబుల్ ఈజ్ ఎ వేరియబుల్ విచ్ స్టోర్స్ ద అడ్రస్ ఆఫ్ అనదర్ వేరియబుల్ అంటున్నాడు. పాయింటర్ వేరియబుల్ ఈజ్ ఎ వేరియబుల్ విచ్ స్టోర్స్ ద అడ్రస్ ఆఫ్ అనదర్ వేరియబుల్. సో వెన్ వి డిక్లేరింగ్ ద వేరియబుల్, ఎప్పుడైనా మనం ఒక వేరియబుల్ని డిక్లేర్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ ఏ ఈక్వల్ టు 10 అని డిక్లేర్ చేసిన వెంటనే ఏ అనే వేరియబుల్ యొక్క వాల్యూ మెమరీలో స్టోర్ అవుతుంది. మెమరీలో స్టోర్ అయినప్పుడు ఎవ్రీ వేరియబుల్కి ఏమవుతుంది, అడ్రస్ అలొకేట్ అవుతుంది. మనం ఏదైనా ఒక వేరియబుల్ను స్టోర్ చేసిన ఒక వేరియబుల్ని డిక్లేర్ చేసిన వెంటనే ఆ వేరియబుల్ ఎక్కడ స్టోర్ అవుతుంది, మెమరీలో స్టోర్ అవుతుంది. ఆ వేరియబుల్కి ఏం క్రియేట్ అవుతుంది, అడ్రస్ క్రియేట్ అవుతుంది. సో ఎవ్రీ వేరియబుల్కు మెమరీలో అడ్రస్ క్రియేట్ అవుతుంది. సో ఇక్కడ పాయింటర్ వేరియబుల్ ఏం చేస్తుంది, పాయింటర్ వేరియబుల్ ఈజ్ ఎ వేరియబుల్ విచ్ పాయింట్స్ టు ద అడ్రస్ ఆఫ్ అనదర్ వేరియబుల్. వేరే వేరియబుల్ యొక్క అడ్రస్ ఎక్కడ ఉంటుంది, పాయింటర్ వేరియబుల్లో ఉంటుంది. సో పాయింటర్ వేరియబుల్లో ఏముంటుంది, వేరే వేరియబుల్ యొక్క అడ్రస్ ఉంటుంది. నార్మల్ వేరియబుల్కు పాయింటర్ వేరియబుల్కు డిఫరెన్స్ ఏంటి, నార్మల్ వేరియబుల్ స్టోర్స్ ద వాల్యూ, బట్ పాయింటర్ వేరియబుల్ స్టోర్స్ ద అడ్రస్ ఆఫ్ అనదర్ వేరియబుల్. ఓకేనా. సో నెక్స్ట్ కమింగ్ టు functions, that is the main function is a block of statements. So here functions, why we are introducing the functions, అసలు functions ని ఎందుకు ఇంట్రొడ్యూస్ చేశారు, to reduce the code, to reduce the size of the code. Here we are using the function. ఎక్కడైతే కామన్గా యూజ్ చేయాలనుకుంటున్నామో ఆ కోడ్ని అంతా ఏం చేస్తాం, ఫంక్షన్లో పెడతాం. ఇప్పుడు కామన్గా నేను ఒక 10 లైన్స్ ఆఫ్ కోడ్ను వేరే ప్రోగ్రామ్స్లలో యూజ్ చేయాలి, ఏదైనా ఒక 10 లైన్స్ ఆఫ్ కోడ్ను వేరే చోట యూజ్ చేయాలనుకునేటప్పుడు ఆ 10 లైన్స్ ఆఫ్ కోడ్ను రిపీటెడ్గా రాసుకుంటా వెళ్ళామనుకోండి, ఏమవుతుంది, సైజ్ పెరిగిపోతుంది. సో ఆ 10 లైన్స్ ఆఫ్ కోడ్ ఎక్కడైతే మనకు కామన్గా యూజ్ అవుతుందో ఆ 10 లైన్స్ ఆఫ్ కోడ్ని అంతా ఫంక్షన్లో పెడతాం. ఫంక్షన్లో పెట్టడం వలన ఎప్పుడు కావాలంటే ఆ ఫంక్షన్ జస్ట్ అక్కడ కాల్ చేసుకున్నాం అనుకోండి, ఆ కోడ్ అంతా మనం రాసే కోడ్ అంతా అక్కడ ఇంక్లూడ్ అయిపోతుంది. అంటే రెడ్యూసింగ్ ద
writing the same amount of code in multiple times. Instead of that, here we are using the functions. అంటే ఏంటి, ఎక్కడైతే కామన్గా కోడ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ అవసరం అవుతుందో అలాంటి చోట ఆ కామన్ కోడ్ని అంతా తీసుకొని పోయి ఎక్కడ పెడతాము, ఫంక్షన్లో పెడతాము. ఆ కామన్ కోడ్ను నెంబర్ ఆఫ్ టైమ్స్ రాసే బదులు జస్ట్ ఆ కామన్ కోడ్ను ఒక ఫంక్షన్లో పెట్టి ఆ ఫంక్షన్ను అక్కడ కాల్ చేయడం వలన కోడ్ సైజు రెడ్యూస్ అవుతుంది. ఓకేనా, రీయూజబిలిటీ వస్తుంది. దట్ ఈస్ ద మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ ద ఫంక్షన్స్. ఓకే, ఫంక్షన్ ఈజ్ ఏ బ్లాక్ ఆఫ్ కోడ్. ఓకేనా. సో నెక్స్ట్ కమింగ్ టు యూజర్ డిఫైన్డ్ డేటా టైప్స్. యూజర్ డిఫైన్డ్ డేటా టైప్స్లో here we discuss about enum. Enum is a enumeration. Enum is also known as a enumeration data type antaru. So enum is used to declaring the some list of items. ఏవైనా ఒక లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ను మనం ఫిక్స్డ్గా డిక్లేర్ చేయాలనుకునేటప్పుడు enum యూజ్ చేస్తాం. enum అంటే ఏంటంటే ఏవైనా ఫిక్స్డ్ లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ ఈస్ కాల్డ్ ఎస్ ఏ enum ఆర్ ఎన్యూమరేషన్. సో enum డే అన్నామనుకో, డేకి ఏమవుతాయి ఫిక్స్డ్ వాల్యూస్. enum డే అంటే ఏమొస్తుంది, డేకి ఫిక్స్డ్ వాల్యూస్ ఏంటి, సండే, మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే. అవి తప్ప వేరే వాల్యూస్ ఉంటాయి ఆ డేకి? ఉండవు. డే అంటే అంతే కదా. సో డే అంటే ఏంటి, ఓన్లీ 7 డేసే. అలా ఫిక్స్డ్ వాల్యూస్. ఓకేనా, అలా కాన్స్టెంట్ వాల్యూస్ను, అలాంటి కాన్స్టెంట్ వాల్యూస్ను డిక్లేర్ చేయడం కోసం ఈనం యూజ్ చేస్తాం. మంత్ అంటాం. మంత్ అంటే ఓన్లీ ఏమవుతుంది, 12 మంత్సే. ఆ 12 మంత్స్ని డిక్లేర్ చేస్తాం. అలాంటప్పుడు మాత్రమే ఈనం యూజ్ చేస్తాం. సమ్ ఫిక్స్డ్ వాల్యూస్ను, సమ్ ఫిక్స్డ్ రేంజ్ ఆఫ్ వాల్యూస్ని డిక్లేర్ చేయడం కోసం హియర్ వీఆర్ యూజింగ్ ద ఈనం. సో ఈనం ఈజ్ ఏ యూజర్ డిఫైన్ డేటా టైప్. మన ఇష్టం వచ్చినవి మనం ఈనంగా ఇచ్చుకోవచ్చు. ఈనం మన కంటికి ఏమైనా ఫిక్స్డ్ వాల్యూస్ కనపడినాయి అనుకోండి, అలాంటి ఫిక్స్డ్ వాల్యూస్ని స్పెసిఫై చేయడం కోసం వీఆర్ యూజింగ్ ద ఈనం. నెక్స్ట్ కమింగ్ టు ద స్ట్రక్చర్స్. స్ట్రక్చర్ మీన్స్ హియర్ స్ట్రక్చర్ ఈజ్ ఏ ఆపోజిట్ టు ద అరేస్. అరేస్కు ఆపోజిట్ ఏంటంటే స్ట్రక్చర్. అరే ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ సిమిలర్ లిస్ట్ ఆఫ్ ఐటమ్స్. అంటే అరే ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ ఓన్లీ ఇంటీజర్ వాల్యూస్ అయినా అవ్వచ్చు, లేకపోతే అరే ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ ఓన్లీ ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూస్ అయినా కావచ్చు. కలెక్షన్ ఆఫ్ సిమిలర్ ఐటమ్స్ అరే అంటే. బట్ స్ట్రక్చర్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ డిఫరెంట్ ఐటమ్స్. కలెక్షన్ ఆఫ్ డిఫరెంట్ ఐటమ్స్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ స్ట్రక్చర్. అంటే స్ట్రక్చర్ మీన్స్ 10.5 ఒక క్యారెక్టర్ వేరియబుల్ కావచ్చు, ఒక ఇంటీజర్ వేరియబుల్, ఒక క్యారెక్టర్ వేరియబుల్, ఒక ఫ్లోటింగ్ పాయింట్ వేరియబుల్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ స్ట్రక్చర్. అరే మీన్స్ కలెక్షన్ ఆఫ్ అనిమల్స్ ఉన్నాయి. ఆ కలెక్షన్ ఆఫ్ అనిమల్స్ని కలిపి అన్నీ సిమిలరే అనిమల్స్, టైగరు, బఫేలు, ఎలిఫెంటు, ఇవన్నీ సిమిలర్, ఇవన్నీ కేటగిరీ ఆఫ్ అనిమల్. సో అలాంటి వాటిని అరే అంటాం. కానీ స్ట్రక్చర్ ఒక బర్డ్, ఒక టేబుల్, ఒక అనిమల్, ఓకే, ఒక స్కై, ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఐటమ్స్ని ఏమంటారు, స్ట్రక్చర్ అంటారు. స్ట్రక్చర్ ఈజ్ ఏ different types of items. Here structures are declared by using struct keyword. Union means union is also in the collection of different items like structures. But what is the difference between structure and union? Structure is a collection of different items. Union is also collection of different items. So what is the difference between structure and union? If anybody tell me the difference between structures and union. Structures are declared by using struct keyword. Unions are declared by using union keyword. So what is the difference between structure and union? Structure ku union ku madhya difference enti? So here the main difference between structures and unions is memory declaration. Memory size only difference between structures and unions. Here every member ku memory create avutundi in case of structure lo unna every member ku మెమరీ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు స్ట్రక్చర్లో ఒక ఇంటీజర్ వేరియబుల్ ఉంది, ఒక ఫ్లోటింగ్ వేరియబుల్ ఉంది, ఇంటి ఏ ఉంది, ఫ్లోట్ బి ఉంది. ఇంటీజర్ వేరియబుల్కి మెమరీ క్రియేట్ అవుతుంది, ఫ్లోట్ వేరియబుల్కి మెమరీ క్రియేట్ అవుతుంది. సో మొత్తం ఎంత మెమరీ క్రియేట్ అవుతుంది, 2 వేరియబుల్స్ ఉన్నాయి, ఒకటి ఇంటీజర్ వేరియబుల్, ఒకటి ఫ్లోట్ వేరియబుల్. ఇంటీజర్ ఏ అంటే ఏకి 2 bytes క్రియేట్ అవుతుంది, ఫ్లోట్ బి అంటే 4 bytes, 2 + 4 ఎంత, 6 bytes క్రియేట్ అవుతుంది. సో స్ట్రక్చర్ అంటే స్ట్రక్చర్లో ఉన్న ఎవ్రీ మెంబర్కు మెమరీ క్రియేట్ అవుతుంది. కానీ యూనియన్లో ఏంటి, యూనియన్లో కూడా 2 వేరియబుల్స్ ఉన్నాయనుకుందాం, ఇంటీజర్ ఏ, ఫ్లోట్ బి ఉన్నాయి. కానీ యూనియన్ ఏంటంటే హైయెస్ట్
హైయెస్ట్ మెంబర్కి మాత్రమే మెమరీ అలికేట్ అవుతుంది. అంటే ఫ్లోట్ వేరియబుల్కి మాత్రమే మెమరీ క్రియేట్ అవుతుంది. దట్ మెమరీ ఈ షేర్డ్ బై రిమైనింగ్ మెంబర్స్. అర్థమవుతుందా? యూనియన్ అంటే ఏంటి? యూనియన్కి ఉన్న మెంబర్స్లో ఏ మెంబర్ అయితే హైయెస్ట్ డేటా టైప్ ఉంటుందో ఆ మెంబర్కి మాత్రమే మెమరీ క్రియేట్ అవుతుంది. ఆ మెమరీని మాత్రమే రిమైనింగ్ పర్సన్స్ యూజ్ చేసుకుంటారు. అర్థమవుతుందమ్మా? స్ట్రక్చర్ అంటే ఏంటి? ఎన్ని వేరియబుల్స్ ఉంటే అన్ని వేరియబుల్స్కి సపరేట్ అమౌంట్ ఆఫ్ మెమరీ క్రియేట్ అవుతుంది. కానీ యూనియన్ అంటే ఏంటి? ఇంటీజర్ వేరియబుల్ ఉంది, ఫ్లోట్ వేరియబుల్ ఉంది. ఎవరికి మెమరీ క్రియేట్ అవుతుంది? ఫ్లోట్కి మాత్రమే క్రియేట్ అవుతుంది. ఆ ఫ్లోట్ మెమరీని ఎవరు యూజ్ చేసుకుంటారు? ఇంటీజర్ కూడా యూజ్ చేసుకుంటుంది. అంటే వీఆర్ అట్ ఎ టైమ్ యాక్సెసింగ్ ఓన్లీ వన్ వేరియబుల్ ఇన్ మెమరీ ఇన్ కేస్ ఆఫ్ యూనియన్. ఓకేనా? సో స్ట్రక్చర్లో ఎప్పుడు కావాలంటే అప్పుడు వేరియబుల్స్ని యాక్సెస్ చేసుకోవచ్చు. ఎందుకు? అందరికీ సపరేట్ మెమరీ ఉంటుంది కాబట్టి. ఇక్కడ ఏంటంటే అందరూ ఒకటే మెమరీని యూజ్ చేసుకోవడం వల్ల ఇన్ కేస్ ఆఫ్ యూనియన్లో ఒక్క వేరియబుల్ ఒక్క మెంబర్ను మాత్రమే అట్ ఎ టైమ్ యాక్సెస్ చేసుకుంటాం. All of you understand the difference between structures and unions. Structures and unions means collection of different items. But in case of structures, memory is provided to every member. But in case of union, memory is provided to only highest member, highest data type member. Highest data type member అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డబుల్ వేరియబుల్ ఉంది, ఫ్లోట్ వేరియబుల్ ఉంది. మెమరీ యూనియన్లో 2 వేరియబుల్స్ ఉన్నాయి. యూనియన్కు ఫ్లోట్ ఏ, డబుల్ బి అనింది. ఎవరికి క్రియేట్ అవుతుంది మెమరీ? డబుల్ బీకి మాత్రమే క్రియేట్ అవుతుంది. డబుల్ బి మెంబర్ను ఫ్లోట్ వేరియబుల్ కూడా యూజ్ చేసుకుంటుంది. అర్థమవుతుందా? సో దట్ ఆర్ ద డేటా టైప్స్ categories మా. సో నెక్స్ట్ here we discuss about the another small topic, that is the ADT. ADT means abstract data type. Here this is the third topic in first unit, abstract data type. Here abstract data type means collection of data, collection of operations are called as a abstract data type. Abstract data types are simply called as ADT. Here ADT means collection of data and collection of operations. Here for example, write ADT for student. ఎవరైనా ఒక స్టూడెంట్కు ఏడిటీ రాయమన్నాం అనుకోండి, స్టూడెంట్ మీదనే ఏడిటీ రాయమన్నాం. ఫర్ ఎగ్జాంపుల్ రైట్ ఏడిటీ ఫర్ అన్వేష్ అన్నాను. సో మై నేమ్ ఈజ్ అన్వేష్, ఐఎమ్ స్టడింగ్ సెకండ్ ఇయర్ ఇన్ ఎస్ఈఎం గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ అని ఆయన గురించి డేటా చెప్తాడు. డేటా చెప్పి తర్వాత ఆయన చేసే పనులు. అన్వేష్ ఏం చేస్తాడు? రోజు రీడింగ్ చేస్తాడు, రైటింగ్ చేస్తాడు, డ్రాయింగ్ చేస్తాడు. ఆపరేషన్స్, అన్వేష్ ఆపరేషన్స్ ఏంటి? రీడింగ్, రైటింగ్, స్లీపింగ్, వాకింగ్, ఇవన్నీ ఏమైతే లిస్ట్ ఆఫ్ ఆపరేషన్స్ అవుతాయి. సమ్ డేటా లిస్ట్ ఆఫ్ ఆపరేషన్స్ ఉంటే దాన్ని ఏమంటారు? ఏడిటీ అంటారు. అర్థమవుతుందా? సో ఏదైనా ఒక దానికి తీసుకోవచ్చు. ఇప్పుడు కవ్ ఉంది. కవ్ అంటే ఏంటి? కవ్కు డేటా ఏంటి? కవ్ ఈజ్ ఏ కవ్ ఏం చేస్తుంది? కవ్ కలర్ ఏంటి, కవ్ యొక్క విడ్త్ ఏంటి, హైట్ ఏంటి అని కవ్ గురించి ఒక డిస్క్రిప్షన్ చెప్పినామనుకోండి, దట్ ఈజ్ అ డేటా. కవ్ ఆపరేషన్స్ ఏంటి, కవ్ ఏమైనా వర్క్ చేస్తుందా, అలా ఏమన్నా ఆపరేషన్స్ చెప్పామనుకోండి, దట్ ఈస్ ద ఏడిటీ. ఏడిటీ మీన్స్ కలెక్షన్ ఆఫ్ డేటా, కలెక్షన్ ఆఫ్ ఆపరేషన్స్ ఈస్ కాల్డ్ ఎస్ ఏ ఏడిటీ. ఓకేనా? సో హియర్ హౌ టు ఇంప్లిమెంటింగ్ ద ఏడిటీ అంటే ఫస్ట్ వీఆర్ రైట్ ద డేటా. ఏడిటీ అంటే ఫస్ట్ ఏడిటీ ఫర్ ఎనీ ఐటెం. ఏదైనా ఒక ఐటెంకి ఏడిటీ రాయండి అని చెప్పామనుకోండి, ఏదైనా ఒక ఐటెంకి ఏడిటీ రాయమని చెప్పామనుకోండి, సో ఏడిటీ ఫర్ పర్సన్ అని రాయమన్నాం అనుకోండి, పర్సన్ హ్యావ్ ద నేమ్, పర్సన్ హ్యావ్ ద రోల్ నెంబర్, పర్సన్ హ్యావ్ ద అడ్రస్, పర్సన్ హ్యావ్ ద ఫోన్ నెంబర్ అని రాస్తాం. అతని యొక్క డేటా రాస్తాం. తర్వాత ఏం చేస్తాం? అతను ఏం పనులు చేస్తాడో అవన్నీ, పర్సన్ స్లీపింగ్, రీడింగ్, వాచింగ్, ఈటింగ్, అలా ఆపరేషన్స్ రాసినాం అనుకోండి, పర్సన్ ఏడిటీ అవుతుంది. సో మనము ఈ యూనిట్లో, ఈ సబ్జెక్ట్లో ప్రతిదానికి మనం ఏడిటీ రాస్తాం. లిస్ట్కి ఏడిటీ రాస్తాం, స్టాక్కి ఏడిటీ రాస్తాం, బైనరీ సెర్చ్ ట్రీ అన్నిటికీ ఏడిటీ రాస్తాం. ఏడిటీ అంటే ఏం లేదు మా, ఒక కాన్సెప్ట్ ఉంది. ఇప్పుడు అరే ఉంది. అరే అంటే ఏంటి? కలెక్షన్ ఆఫ్ ఐటమ్స్. డేటా రాసాం. అరేలో ఏముంటాయి? అరే యొక్క ఆపరేషన్స్ ఏముంటాయి? టూ అరేస్ని ఏం చేస్తాం? యాడ్ చేస్తాం, టూ అరేస్ని సబ్స్ట్రాక్ట్ చేస్తాం, టూ అరేస్ని మల్టిప్లికేషన్ చేస్తాం, టూ అరేస్ను ఇంకా ఏం చేస్తాము? అవి ఆపరేషన్స్. అరే మీద ఏ ఆపరేషన్స్ చేస్తాము? రివర్స్ ఆఫ్ అరే చేస్తాం. ఇలా ఆపరేషన్స్ అన్నిటిని రాసినాం అనుకోండి, అరే ఏడిటీ అయిపోతుంది. స్ట్రింగ్ ఏడిటీ. స్ట్రింగ్ అంటే ఏంటి? స్ట్రింగ్ ఈజ్ ఎ కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్. డేటా రాసాం. స్ట్రింగ్ యొక్క ఆపరేషన్స్ ఏంటి? టూ స్ట్రింగ్స్ని యాడ్ చేయొచ్చు, టూ స్ట్రింగ్స్ను కంకాటినేట్ చేయొచ్చు, టూ స్ట్రింగ్స్ను సబ్స్ట్రింగ్ చేయొచ్చు, టూ
ఫైండ్ అవుట్ ద స్ట్రింగ్, టు ఫైండ్ అవుట్ ద లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్, అలా స్ట్రింగ్ ఆపరేషన్స్ని ఇండికేట్ చేసినాం అనుకోండి, అది స్ట్రింగ్ ఏడిటీ అవుతుంది. సో ప్రతిదానికి మనం ఏడిటీ రాయొచ్చు. ఏడిటీ అంటే ఏం లేదు, ఒక డిస్క్రిప్షన్ ఇచ్చి ఎవరి గురించన్నా మనం ఒక డిస్క్రిప్షన్ ఇచ్చి వారి యొక్క ఆపరేషన్స్ని ఇండికేట్ చేసే విధానంని ఏడిటీ అంటారు. ఓకేనా. సో ఏడిటీ మీన్స్ first we are giving the description, next here we write the operations, then it is called as a ADT. Okay na.